హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మరమరాల దోశలు అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే 1 కప్పు మరమరాలు తీసుకుంటున్నాను, 2 కప్పులు. దీంట్లో అయితే 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి అయితే మిక్సీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలో చూపిస్తాను. 1 స్పూన్ అయితే శనగపిండి వేసుకోవాలి, 1 స్పూన్ మైదా పిండి, కొంచెం సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, 1 కప్పు నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ సూజీ నానబెట్టి పెట్టుకున్నాను ఒక 10 నిమిషాల ముందు. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది మిక్సీ చేసి పెట్టుకో. ఇప్పుడైతే మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా గుండ అయితే వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూను. బాగా కలుపుకోవాలి. పెనం అయితే వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇందు మీద కొన్ని ఆనియన్స్, కొంచెం క్యారెట్, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇది దోశ అయితే రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా దోశలన్నీ వేసుకుంటే మరమరాల దోశలు రెడీ అయిపోతాయి.